వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి జగన్ గుర్తు పెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. హాయ్ గాయ్స్, మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు నేను చెప్పను. మీకు అందరికీ తెలుసు, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను భయ్య. అసలు ఎందుకు అపోజిషన్ పార్టీ ఇంతలా ఓడిపోయింది మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం, ఓకేనా? సో మొత్తం చాలా చాలా బ్రహ్మాండమైన వ్యూహం ఇది. సో ఎప్పుడో చెప్పారు ఇది ఎక్కడో కరెక్ట్ అయింది, ఎక్కడ కనుక్కున్నా త్రిశూల వ్యూహం. మన బాహుబలి మూవీలో కానీ చూస్తే మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఆ యొక్క విలన్ ఎవరైతే ఉన్నారో 1,00,000 ఆ యొక్క సైన్యాన్ని ఈ 25,000 సైన్యం ఎలా అయితే అటాక్ చేస్తుందో సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. మనం 2019లో చూసుకుంటే కేవలం జస్ట్ 21 సీట్స్ ఆర్ 25 సీట్స్, సేమ్ అదే ఇక్కడ కూడా కూటమితో అదే జరిగింది. మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు భయ్య పిఠాపురం నుంచి, అదే విధంగా మంగళగిరి నుంచి లోకేష్ గారు గెలిచారు భయ్య. అది ఎప్పుడు గెలవని ప్లేస్ అంటే భయ్య అది. సో అటువంటి ప్లేస్ ఆయన గెలిచారు మొదటిసారి, ఓకేనా? సో అది కొంచెం చాలా ఆనందమైన విషయం కొంతమందికి. సో నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం గెలుస్తుంది ఏ ప్రభుత్వం గెలదని ఎప్పుడు కోరుకోలేదు భయ్య. ఓన్లీ నా కోరిక, నా సుదీర్ఘమైన కోరిక కేఏ పాల్ గారు ప్రతి మండలంలోని ఎయిర్పోర్ట్ కడతారని నేను ఎప్పుడు కూడా నేను ఆయన పార్టీకి నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను, ఇప్పటికీ చేస్తాను. నాకు నచ్చిన ఏకైక గుర్తు హెలికాప్టర్ గుర్తు. ఆయన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పుతారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇలా అన్నారు భయ్య. మనం చూసుకుంటే దీని అందరికీ కారణం ఒక రెండు ముఖ్యమైన కారణాలు. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళడం భయ్య. సో ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవడం, అక్కడి నుంచి గేమ్ మారిపోయింది భయ్య మొత్తం. సో ఇలా తిరిగింది. ఏ బదల్ దియా, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 में इतनी अच्छी पार्टनरशिप चल रही हो भाई, ఏ బదల్ దియా. ఇస్లియే పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క బీజేపీకి ఉన్న కొన్ని సత్సందర్భాలతో సో వాళ్ళు ఒక క్లియర్ మీటింగ్ పెట్టుకుని मेरे साथ पवन है, సో ఇట్లా మాట్లాడడం జరిగిన తర్వాత సో అప్పుడు ఈ కూటమి బయటకు వచ్చింది భయ్య. ఈ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఇదంతా జరగడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన తీసుకున్న డెసిషనే ఈ మోడీని, ఆ యొక్క అమిత్ షాని, వీళ్ళందరినీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇలా మనం టీడీపీతో మనం కూటమికి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో దానికి ఇంతకుముందు ఏదైనా పాస్ట్లో విభేదాలు ఉంటే అన్ని మర్చిపోయి ఈ యొక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు మొత్తం అలా సెట్ చేస్తారు భయ్య. సో మెయిన్ ఇదంతా ముందుగానే ప్రిడిక్ట్ చేసింది కేకే సర్వే భయ్య. లుంగీకి ప్యాంట్కి వాటికి తేడా ఉండొచ్చు కానీ ఓకే సార్. కింగ్ ఆఫ్ సర్వే. సో ఆయన వన్ మ్యాన్ షో, ఇక్కడ పాలిటిక్స్ లో వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు భయ్య. మళ్ళీ మనం ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు భయ్య. ఆయన గురించి ఉండవల్లి గారు మీకు తెలిసి ఉండదు ఆయన. సో ఎప్పుడో చెప్పారు ఈయన నిజంగా కూడా చాలా డేంజరస్ మనిషి. కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని ఫేస్ చేయగలిగినంత వైలెంట్గా ఉండేటువంటి వర్కర్స్ కాంగ్రెస్కి ఉండేవారు కాదు, ఓటర్స్ ఉండేవారు. మనం ఏదో అనుకుంటాం కానీ తగ్గిపోయిందని టక్కమని పైకొస్తాడు. సో అటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్ యొక్క చంద్రబాబు నాయుడు ఆయన ముందే మెన్షన్ చేశారు. సో అది భయ్య మనం మెయిన్ గా మాట్లాడుకుంటే సో మనం ఫర్దర్ గా అప్డేట్స్ ఇస్తానే ఉంటాం, మనం చూస్తూనే ఉండండి. బస్తీ మే సవాల్. జై హింద్.